లేడీ సూపర్ స్టార్ అనగానే మీరు ఇంకా అనుష్క, నయనతార, త్రిష దగ్గరే ఆగిపోతేలా? జెన్సీ ఇప్పుడు మరికొంతమంది హీరోయిన్స్ కు ఆ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తోంది. ముఖ్యంగా కొత్త లోక కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ కు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ పెరిగారు. దీంతో కోలీవుడ్ మొత్తం కూడా కళ్యాణి పేరును కలవరిస్తోంది. రణవీర్ సింగ్ అనగానే ఆయనకు జోడీగా ఆలియా భట్ లేదా ఆయన శ్రీమతి దీపికా పదుకోన్తో జోడీ కడతాడు అని అందరూ ఊహిస్తారు. కానీ ధురంధర్ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు. తన సరసన స్టార్ హీరోయిన్స్ నక్కో అనేస్తున్నాడు. ధురంధర్ తర్వాత తాను నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా సౌత్ సెన్సేషన్, మాలీవుడ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ కు అవకాశమిస్తున్నాడు. మార్చిలో ధురంధర్ 2 రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రళయ్ అనే పేరుతో తెరకెక్కే జాంబీ మూవీలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలోనే కథానాయికగా కళ్యాణి కనిపించబోతోంది. ఆమెకు ఇది తొలి హిందీ చిత్రం. జై మెహతా అనే దర్శకుడు జాంబీలను మళ్లీ బాలీవుడ్ కు తీసుకురాబోతున్నాడు. ఎప్పుడైతే కొత్త లోక చిత్రంతో మాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాను కళ్యాణి ప్రియదర్శన్ ఇంప్రెస్ చేసిందో అప్పటి నుంచి కళ్యాణి నటించే చిత్రాలకు ఆమె డేట్స్ కు చాలా క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే కోలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.